దుర్గి మండలం ధర్మవరం గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. పోలింగ్ ఉదయం 6:30 ప్రారంభమై సాయంత్రం 3:30 పోలింగ్ ముగిసింది. మొత్తం ఓట్లు 2565 గాను 2279 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 1140 మంది, స్త్రీలు 1139 మంది ఓట్ను ఉపయోగించుకున్నారు. మొత్తము 88.8% పోలింగ్ జరిగింది. 12 వార్డులకు కూడా పోలింగ్ జరిగింది. 1వ వార్డులో 213 ఓట్లకు గాను 191 ఓట్లు, 2వ వార్డులో 213 ఓట్లకు గాను 182 ఓట్లు, 3వ వార్డులో 213 ఓట్లకు గాను 188 ఓట్లు, 4వ వార్డులో 213 ఓట్లకు గాను 181 ఓట్లు, 5వ వార్డులో 213 ఓట్లకు గాను 204 ఓట్లు, 6వ వార్డులో 213 ఓట్లకు గాను 196 ఓట్లు, 7వ వార్డులో 213 ఓట్లకు గాను 188 ఓట్లు, 8వ వార్డులో 213 ఓట్లకు గాను 178 ఓట్లు, 9వ వార్డులో 213 ఓట్లకు గాను 190 ఓట్లు, 13వ వార్డులో 213 ఓట్లకు గాను 180 ఓట్లు, 11వ వార్డులో 213 ఓట్లకు గాను 200 ఓట్లు, 12వ వార్డులో 222 ఓట్లకు గాను 195 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొత్త రమాదేవి మరియు ఆమె ప్యానెల్కు సంబంధించి వార్డు సభ్యులు 12 మందికి, అదేవిధంగా జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి మన్నెంనీటి శివపార్వతి సర్పంచ్ అభ్యర్థిగా మరియు ఆమె ప్యానెల్కు సంబంధించిన 12 మంది వార్డు సభ్యులకు పోలింగ్ పోటాపోటీగా జరిగింది. డిఆర్డీయూ ప్రాజెక్ట్ ఆఫీసర్, మండల స్పెషల్ ఆఫీసర్ ఆనంద్ నాయక్, జిల్లా అడిషనల్ ఎస్పీ నగేష్ బాబు, క్రైమ్ అడిషనల్ ఎస్పీ మూర్తి పోలింగ్ కేంద్రాలను దర్శించి పోలింగ్ తీరును పరిశీలించారు. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూద్దాం. సెల్ ఫోన్ బయట విడిచిపెట్టి రావాలండి. అందరూ కూడా మాస్కులు ధరించాలి. ఏంటిది వేసేయాలండి ఎన్నిసార్లు వేస్తారు.